హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ నెంబర్ 25. ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యుంటే అది కూడా చూసి ఇది చూడండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? హాయ్ పూర్ణిమ గారు అంటాడు. ఆ పిలుపుకి తల ఎత్తి చూస్తుంది పూరి. ఎదురుకుండా 6 అడుగుల ఎత్తులో అరుణ్ నిల్చుని ఉంటాడు. వెంటనే లేచి నిల్చుని చిన్న నవ్వుతో మొహమాటంగా పలకరించి కూర్చోండి అని సోఫా చూపిస్తుంది పూరి. ఆల్రెడీ లేట్ అయింది. మనం బయటికి వెళ్దామా? ఎలాగా మీరు కూడా రెడీగా ఉన్నారు కదా! లంచ్ టైంకి మళ్ళీ మనం ఇంటికి వచ్చేయొచ్చు. ఏమంటారు? అంటాడు అరుణ్. ఈలోపు వాణి వచ్చి బావున్నావా బాబూ? అని పలకరిస్తుంది. హలో ఆంటీ. నమస్తే అంటాడు అరుణ్. నమస్తే అరుణ్. ఉండు కాఫీ తెస్తాను అంటూ ఆవిడ లోపలికి వెళ్ళబోతుంటే, లేదు ఆంటీ, మళ్ళీ నాకు వేరే పనులున్నాయి అని పూరి వైపు చూస్తూ, పెళ్లి కూడా అనుకుంటున్నాం కదా, మా ఫ్రెండ్స్ అందరికీ పిలుచుకోవాలి, ఇంకా ఖాళీనే ఉండదేమో అని అంటాడు. అరుణ్ పూరి వైపు చూసి మాట్లాడడం వాణి కూడా చూసి సంతోషంగా ఫీల్ అవుతూ అలాగే వెళ్ళిరండి అంటుంది. పూరి అమ్మా బాయ్ అని ముందుకు నడిస్తే తన వెనకే వస్తామాంటీ అని అరుణ్ కూడా బయటికి నడుస్తాడు. మధు వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్తో వాటర్ ఫాల్స్ అయిపోయాక వేరే ప్లేస్కి వెళ్తారు. అది ఒక షూటింగ్ స్పాట్. చాలా అందమైన పువ్వులు లైన్గా పెంచుతారు. కేవలం సినిమా షూటింగ్స్ కోసం మాత్రమే అక్కడ అలా పెంచుతారట. అక్కడికి వెళ్ళి అవి చూడగానే మధుకి మళ్ళీ హైదరాబాద్లో మధు పూరి ఎప్పుడు వెళ్ళే ఆర్చిడ్స్ ఫ్లవర్స్ తోటే గుర్తొస్తుంది. అక్కడే పూరి మధు వాళ్ళ ప్రేమని ఒకరికొకరు చెప్పుకోవడం, వాళ్ళ మొదటి ముద్దు అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించి తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి మళ్ళీ అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయావా? బాబు మధు, కాస్త ప్రెజెంట్ ని ఎంజాయ్ చెయ్యి. తర్వాత తీరిగ్గా పాస్ట్ ని గుర్తు చేసుకుని నవ్వుకోవచ్చు అంటాడు మధు కొలి. అదేం లేదు అని నవ్వేసి అక్కడంతా నడుస్తూ చూస్తూ ఉంటాడు మధు. సడన్ గా పక్కకి తిరుగుతూ ఒక అమ్మాయిని చూసి, ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు బాగా తెలిసిన వాళ్ళలా ఉందే, ఎవరబ్బా అనుకుంటూ ఇంకొంచెం ముందుకు నడిచి చూస్తాడు. ఇంకెవరు? తను వసుమతినే. తనని చూసి మరీ మాట్లాడకుండా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు మధు. కానీ వసు మధుని చూసి సంతోషపడుతూ తన దగ్గరికి ఫాస్ట్ గా వచ్చి హాయ్ మధు అని పలకరిస్తుంది. ఇంకా తప్పదు కాబట్టి మధు కూడా వెంటనే హాయ్ అంటాడు. నువ్వు కూడా తిరిగి వచ్చావా? నేను కూడా మా ఫ్రెండ్స్తో వచ్చాను. పూరి ఏది అని అడుగుతుంది నవ్వుతూ వసుమతి. నేను మా ఆఫీస్ ఫ్రెండ్స్తో వచ్చాను. పూరి రాలేదు. సరే, వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. బాయ్ అంటాడు మధు. మనం కలిసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది మధు పూర్తిగా. కాసేపు కూడా మాట్లాడవా అని అడిగేసరికి ఇంకేం అనలేక, సరే నీ నెంబర్ ఇవ్వు, ఫ్రీ అయ్యాక మీట్ అవుదాం, పూరిని కూడా తీసుకొస్తాను అంటాడు మధు. నేనిప్పుడు బెంగళూరులో ఉంటున్నాను మధు. మనం హైదరాబాద్లో కలవలేం కదా, ఇక్కడే కలుద్దాం. ఈరోజు సాయంత్రం నీకు ఓకేనా? నీది పాత నంబరే కదా, నా దగ్గర ఉందిలే, కాల్ చేస్తాను. బాయ్ అని వెళ్ళిపోతుంది వసు. అబ్బా, ఇది మళ్ళీ వచ్చిందా? ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నా మళ్ళీ ఏ పెంట పడుతుందో ఏంటో అని అనుకుంటూ మధు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి నడుస్తాడు. అరుణ్ పూరి కలిసి దగ్గరలో సిటీకి వెళ్ళి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. వెయిటర్ రాగానే అరుణ్ పూరి వైపు చూసి ఏం కావాలి అని అడుగుతాడు. థమ్సప్ ఒక్కటి చాలు అంటుంది పూరి. హే, నేను కూడా అదే తాగుతాను. 2 థమ్సప్ అని చెప్పగానే వెయిటర్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పండి పూర్ణిమ, మీ గురించి చెప్పండి, నేను కూడా నా గురించి చెప్తాను అంటాడు అరుణ్. ఏం లేదు, బీటెక్ ఈ ఇయర్తో అయిపోతుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నాను. సెలెక్ట్ అయితే జాబ్ జాయిన్ అయ్యి చేసుకోవటమే అంటుంది పూరి. అవునా? ఓకే. బట్ ఇప్పుడు మనకి పెళ్ళైపోతే మనం ఇంకో 10 డేస్‌లో అమెరికా వెళ్ళిపోవాలి. మీరు అక్కడ కూడా జాబ్ చేసుకోవచ్చు. నాకు నో ప్రాబ్లమ్ అంటాడు అరుణ్. ఏమన్నా అందరూ పెళ్ళికే లింక్ చేస్తున్నారేంటి? లాస్ట్‌కి వీడు కూడానా? ఇంక చెప్పకపోతే ప్రాబ్లమ్ అయ్యేలా ఉంది, చెప్పేయాలి అని స్టార్ట్ చేసేసరికి, నేను మీకు ఒక ఇయర్ సీనియర్‌ని. బీటెక్ అయిపోయిన వెంటనే అమెరికాలో జాబ్ వచ్చింది. అందుకే వెళ్ళిపోయాను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మీరు గనుక నన్ను పెళ్లి చేసుకుంటే మీరే నాకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. నాకు మీపైన నమ్మకం ఉంది. నాకు మీతో పెళ్లి ఇష్టమే. మరి మీకు నేను ఓకేనా
అని అడుగుతాడు. అది అరుణ్ గారు, మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదని వచ్చాము. సడన్‌గా ఇంట్లో పెళ్లి అని అంటున్నారు. నేనింకా పెళ్లికి రెడీగా లేను. అలా అని ఇంట్లో చెప్తున్న వాళ్ళు పిలిపించుకునే స్టేజ్‌లో లేరు. మీరేమీ అనుకోకుండా ఈ పెళ్లి మీకే ఇష్టం లేదని, నేను మీకు నచ్చలేదు అని చెప్పేయండి ప్లీజ్ అంటుంది పూరి. మీరు ఎందుకు రెడీగా లేరు అనేది కొంచెం చెప్పగలరా? అని అడుగుతాడు. అంటే ఇంకా కొన్ని సంవత్సరాలాగి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. జాబ్ ఎలా అయినా చెయ్యాలి. పెళ్లయ్యాక అన్నీ కాకపోయినా కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి కదా! కొంతకాలమైనా ఫ్రీ బర్డ్ లాగా ఉండాలి. అంతే అంటుంది పూరి. ఆ! అని అరుణ్ ఇంకేదో మాట్లాడబోయేసరికి అరుణ్ వాళ్ళమ్మ ఫోన్ చేసి అంతా ఓకేనా? అని అడుగుతుంది. పూరి హమ్మయ్య! కరెక్ట్ టైంకి ఫోన్ చేసి కరెక్ట్ క్వెషన్ అడిగింది ఆమె. ఇప్పుడు నో చెప్పేస్తే ఎక్కడి పనులు అక్కడే ఆపేస్తారోచ్ అని అనుకుంటూ ఉంటుంది. అరుణ్ పూరి వైపు నవ్వుతూ చూసి మాకు ఓకే అమ్మా. పనులేవి ఆపొద్దులే అని పెట్టేస్తాడు. పూరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి? నేను ఇంత చెప్పాక కూడా అది కూడా ఇద్దరికీ అని చెప్పేశాడు. ఓకే. అదేంటి అరుణ్? మీరు ఎందుకు అలా చెప్పారు? నేను చెప్పాను కదా నాకిష్టం లేదని కొంచెం కోపంగా అడుగుతుంది పూరి. అరుణ్ నవ్వుతూ చూసి, పూర్ణిమ మీరు నాకు బాగా నచ్చారు. నిజంగా చెప్తున్నా. మీరు ఎలాంటి భయాలు పెట్టుకోక్కర్లేదు. మనం మన పెళ్ళయ్యాక కూడా మంచి ఫ్రెండ్స్‌లా ఉందాం. మీరు అక్కడే జాబ్ చేద్దురు గాని. ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇప్పుడెలా ఉన్నారో మ్యారేజ్ అయ్యాక కూడా ఫ్రీ బర్డ్‌నే మీరు. ఏం చేయాలనిపిస్తే అదే చేద్దురు గాని. నా దగ్గర మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. కాకపోతే అని ఆపుతాడు. హ్మ్. కాకపోతే? ఏంటో చెప్పండి అంటుంది పూరి. బదులుగా మీరు కూడా నన్ను లవ్ చేయాలి. అట్‌లీస్ట్ ట్రై చేయాలి. నేనైతే ఆల్రెడీ మీతో లవ్‌లోనే ఉన్నాను అంటూ ప్రేమగా నవ్వుతూ ఒక్కసారిగా పూరి చెయ్యి పట్టుకుంటాడు. పూరి షాక్ అయ్యి తన చేతిని వెనక్కి తీసుకుని, అరుణ్ అది కాదు నేను చెప్పే అని ఏదో చెప్పబోయేసరికి వాణి పూరికి ఫోన్ చేసి, పూరి అమ్మమ్మకి ఊపిరి అందట్లేదే. నాన్న లేరు. ఆయనకి చేస్తున్నా లైన్ కలవట్లేదు. అంబులెన్స్‌కి ఫోన్ చేస్తుంటే అసలు రింగ్ అవ్వటం లేదు. నాకు టెన్షన్‌గా ఉంది. క్యాబ్ అయినా దొరికి చావవు ఈ పల్లెటూరులో. త్వరగా రా నాకు భయమేస్తోంది అని ఏడుస్తుంది ఫోన్‌లోనే. అమ్మా ఏడవకు వస్తున్నా ఉండు అని ఫోన్ పెట్టేసి, అరుణ్ మా అమ్మమ్మకి ఆయాసం వచ్చి బ్రీత్ తీసుకోలేకపోతుందంట. అర్జెంటుగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. మీ కార్‌లో తీసుకెళ్ళొచ్చా? అని అడుగుతుంది పూరి. అఫ్‌కోర్స్ పదండి అంటూ ఇద్దరు ఫాస్ట్‌గా మళ్ళీ ఇంటికి వెళ్తారు. కాసేపట్లోనే ఆవిడని హాస్పిటల్‌కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు. డాక్టర్ చెక్ చేసి అంతా నార్మల్‌గానే ఉంది. జస్ట్ ఆవిడ ఎందుకో టెన్షన్ పడి సఫకేషన్‌గా ఫీల్ అయ్యారు. యూ జస్ట్ డోంట్ వరీ అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పటికి గాని వాళ్ళందరికీ టెన్షన్ తగ్గదు. కొంతసేపటికి తెలివి వచ్చి అందరిని చూసి చిన్నగా నవ్వుతుంది పూరి వాళ్ళ అమ్మమ్మ. వాణి, అమ్మా ఇప్పుడెలా ఉంది? నిన్ను అలా చూసేసరికి నాకు బ్రెయిన్ పనిచేయలేదు తెలుసా? టైంకి అరుణ్‌నే తన కారులో నిన్ను హాస్పిటల్‌కి తీసుకొచ్చాడు. లేదంటే ఏమయ్యేదో అని ఏడుస్తుంది. అమ్మా ఇప్పుడు అమ్మమ్మకి ఏం కాలేదు కదా! ఇంకేడవకు అని అరుణ్ నిజంగా చాలా చాలా థాంక్స్ అంటుంది పూరి. అదేంటే? నీకు కాబోయేవాడు అంటే నాకు మనవడేగా! ఇంక మీ మధ్యలో ఆ థాంక్స్‌లెందుకు? అంటుంది పూరి వాళ్ళ అమ్మమ్మ. అలా అనగానే పూరికి కోపం వచ్చి, అమ్మమ్మ ఒంట్లో బాగోలేని దానివి అలాగే ఉండు. ఎక్స్‌ట్రాలు మాట్లాడకుండా పడుకో అని ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. పూరి మాటలకి నువ్వేం పట్టించుకోకు వరుణ్. ఇంతకీ మీ ఇద్దరు మాట్లాడుకున్నారా? మీ ఇద్దరికీ ఓకేనా? అని వాణి అడుగుతుంది. ఆ ప్రశ్నకి అరుణ్ ఏం సమాధానం చెప్తాడా అని పూరి అమ్మమ్మ కూడా ఆశగా అరుణ్ వైపే చూస్తూ ఉంటుంది. అరుణ్ నవ్వుతూ ఆవిడని చూసి అర్థం చేసుకుని మా ఇద్దరికీ ఓకే ఆంటీ అంటాడు. ఓకే అని ఇంకా ఆంటీ ఎందుకు మనవడా? చక్కగా అత్తయ్య అని పిలువు అంటుంది. అరుణ్ చాలా సంతోషంగా అలాగే నాన్నమ్మ. అత్తయ్య నేను వెళ్ళొస్తాను. ఏదైనా కావాలంటే వెంటనే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వాణి ఎలా అయినా నేను పోయేలోపు పూరి పెళ్లి అరుణ్‌తో చూడాలే అంటూ మళ్ళీ ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళమ్మ. అయ్యో అమ్మ! ఇంకో 4 రోజులు ఓపిక పట్టు. నీ కళ్ళ ముందే చిలకా గోరింకల్లాగా అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది అని ఆవిడ చేతిలో చెయ్యేసి మాట్లాడుతుంది పూరి వాళ్ళమ్మ. పూరి ఎంత చెప్తున్నా వాణి వినదు. పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ డే నుండే గోధుమ రాయి కూడా పెట్టేసి పెళ్లి పనులు మొదలు పెట్టేస్తారు. పూరి అమ్మమ్మకి పూరి మీద అనుమానం వచ్చి నీకు ఇలా కాదే అని పెళ్లికి ఇంకా 2 రోజులు ఉంది అనగానే పూరిని పెళ్లి కూతురుగా చేయించేస్తుంది. అలా చేసేస్తే తను ఇంకా ఎక్కడికి వెళ్ళదు అని ఆవిడికి తెలివి. పాపం పూరికి ఏం చేయాలో తెలియక అరుణ్‌కే ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి కలవాలి ప్లీజ్ అని అడుగుతుంది.
మా ఇంటి వెనకకు రండి, నన్ను ఇప్పుడు బయటికి పంపరు అని చెప్పగానే అరుణ్ సరే అని పూరి చెప్పిన ప్లేస్‌కి వస్తాడు. పూరి అరుణ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తను మధు ఇలా లవ్ విషయం అరుణ్‌తో చెప్పాలి అని ట్రై చేస్తుంది. కానీ తను చెప్పడానికి ట్రై చేసేలోపే భూ అంటూ భయపడుతూ అరుణ్ కాలేజీ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి అక్కడికొచ్చేస్తారు. పూరి వాళ్ళందరిని చూసి షాక్ అయ్యి అరుణ్‌తో ఇంకేం చెప్పలేకపోతుంది. అరుణ్ కూడా పూరి ఏదో మాట్లాడాలి అన్న విషయం మర్చిపోయి మన ఫ్రెండ్స్‌ని పూరికి, పూరిని వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటాడు. కాసేపు మాట్లాడిన తర్వాత ఎవరైనా చూస్తే బాగోదు, మనం మళ్ళీ కలుద్దాం అంటూ వాళ్ళ ఫ్రెండ్స్‌ని తీసుకుని హడావిడిగా అరుణ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ అరుణ్ ఏంటి అసలు? నేను చెప్పేదే వినట్లేదు. ఎలా చెప్పాలి? ఈ పెళ్లి ఎలా ఆపాలి? అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా మేడపై నుంచి పూరి వాళ్ళ అమ్మమ్మ చూస్తూనే ఉంటుంది. కంటిన్యూగా మధుకి ఎంత ఫోన్ చేసినా తన ఫోన్ కలవదు. ఇక ఏదైతే అదే అయిందని వాళ్ళ మావయ్యకి ఫోన్ చేద్దామని సత్యం నంబర్‌కి డయల్ చేస్తుంది పూరి. అప్పటికి పెళ్లి ఇంకా 2 రోజులే ఉంటుంది. మావయ్య అంటూ గట్టిగా ఏడుస్తుంది పూరి. అయ్యో! ఏమైందమ్మా? ఎందుకేడుస్తున్నావ్? అంటూ ఆయన అడగ్గానే అక్కడ జరిగేవన్నీ పూసగుచ్చినట్టు చెప్పి, మావయ్య నాకు చాలా భయంగా ఉంది. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని అమ్మానాన్నలకి, అమ్మమ్మకి ఈ విషయం ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. నువ్వే వచ్చి ఎలా అయినా ఈ పెళ్లి ఆపాలి మావయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది పూరి. కానీ తను మధు ప్రేమించుకుంటున్న విషయం మాత్రం చెప్పదు. మళ్ళీ ఆయన ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు అని. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు అని మాత్రమే చెబుతుంది. వెంటనే సత్యం, నేను అత్త ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నామమ్మా. నువ్వు కంగారు పడకు అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఊరికి బయలుదేరుతారు. ఆ నెక్స్ట్ డేకి వస్తాను అన్నా కూడా సత్యం, లక్ష్మి ఇద్దరూ కూడా రారు. వాళ్ళు వచ్చి తన పెళ్లిని ఆపుతారు అన్న నమ్మకంతో పూరి కొంచెం టెన్షన్ తగ్గించుకొని నార్మల్‌గా ఉండడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ రోజంతా వెయిట్ చేసినా వాళ్ళు అక్కడికి రానే రారు. ఆ రోజే పెళ్లి. పూరి ఆశలు మొత్తం సత్య, లక్ష్మిల పైనే ఉంటుంది. కానీ వాళ్ళు కూడా రాకపోయేసరికి పెళ్లి ఎలా ఆపాలో తెలియక దీనికన్నా చచ్చిపోవడమే నయం అనిపిస్తూ ఉంటుంది తనకి. తోట సంబరం కూడా పూర్తయి గౌరీ పూజ కూడా చేయించి పూరిని మెల్లిగా బుట్టలో పెట్టి మండపానికి తీసుకొస్తారు. వాణి రాజుగారితో, "ఏవండీ, అన్నయ్యకి ఫోన్ చేయమని చెప్పాను. చేశారా? ఇంతవరకు రాలేదేంటి?" అని అడుగుతుంది. "నేను నిన్నటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. కనీసం వాళ్ళకిక్కడ పూరి పెళ్లి జరుగుతోంది అని కూడా తెలీదు. మన పక్కింటి వాళ్ళకి చేస్తే ఇంటికి తాళం వేసి ఉంది అని చెప్పారు. అందుకే నేను కూడా ఏం చేయలేకపోయాను" అంటారు రాజుగారు. పూరిని మేనమామ బుట్టలో పెట్టి ఎత్తుకొని పెళ్లి మండపానికి తీసుకురావాలి. కానీ ఇప్పుడు ఎవరో తీసుకొచ్చారు. సొంత మేనమామ ఉండి కూడా ఇలా అయిందేంటండి అంటూ వాణి ఫీల్ అవుతూ ఉంటుంది. పూరి పెళ్లిలో పూజ చేస్తూనే ఉంటుంది. కానీ మాటి మాటికి బయటికి చూస్తూ సత్యం, లక్ష్మి వస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తూనే ఉంటుంది. పంతులు గారు ఇద్దరి చేత వినాయక పూజ చేసిన తర్వాత బట్టలు మార్చుకుని రమ్మని లోపలికి పంపిస్తారు. పూరి వాళ్ళ అమ్మమ్మ మండపం పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని అదంతా సంతోషంతో చూస్తూ, ఎలాగైతేనేం నా ప్లాన్ పనిచేసింది. దీనికి పెళ్లి చేసేస్తున్నాను. లేదంటే ఆ మధుగారితో పూరి పెళ్లి చేద్దామనుకున్నారు. నాకు ఏమీ తెలీదు అనుకుంటున్నారు కదూ! అందుకే ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు ఈ పెళ్లి ఎలా ఆగుతుందో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అరుణ్ మాత్రం బట్టలు మార్చుకుంటూనే ఎవరికో కంగారుగా ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఫైనల్‌గా లైన్ కలుస్తుంది. "హమ్మయ్య! లిఫ్ట్ చేశావా? నీకే నేను చాలా సేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను. లిఫ్ట్ చెయ్యవెందుకు? ఎక్కడున్నావో నాకు కూడా తెలియాలి కదా! ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చావు?" అని అడుగుతాడు అరుణ్. అవతల వ్యక్తి ఫోన్‌లో, "నేను వచ్చి చాలా సేపయింది. నువ్వు నాకు సిగ్నల్ ఇస్తే వెంటనే లోపలికొచ్చేస్తాను" అంటారు. హమ్మయ్య! అయితే సరే. నేను కాసేపట్లోనే సిగ్నల్ ఇస్తాను. వెంటనే వచ్చేసేయ్ అంటాడు అరుణ్. పూరి లోపలికి వెళ్లి ఏడుస్తూ ఏం చేయాలో ఎవరికి చెప్పాలో తెలియక, ఇంకా ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆగేలా లేదు. నేను అరుణ్‌ని పెళ్లి చేసుకోలేను. బతకడం వేస్ట్ అని చెప్పి తన దగ్గర ఉన్న పాయిజన్ బాటిల్ బయటికి తీస్తుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులని తీసుకురండి అని పంతులు గారు అడిగాక పూరిని, అరుణ్‌ని ఇద్దరిని తీసుకొస్తారు. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మధ్యలో అడ్డుతెర పెడతారు. పంతులు గారు పెళ్లి మండపాలన్నీ శాస్త్రోక్తంగా చదువుతుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు పూరి కళ్ళల్లో భయం అనేది కొంచెం కూడా ఉండదు. కొంచెం సంతృప్తిగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన పూరికి, బయటికి వచ్చిన పూరికి తేడా వాళ్ళ అమ్మ, అమ్మమ్మ గమనిస్తూనే ఉంటారు. ఇది ఏదో ప్లాన్ వేసినట్టుంది. ఏమై ఉంటుంది?
అని వాళ్ళ అమ్మమ్మ భయపడితే, ఇది తొందరపడి ఏ అఘాయిత్యం చేసుకోవాలని ప్రయత్నించలేదు కదా అని భయపడుతూ ఉంటుంది పూరి వాళ్ళమ్మ. ఆ ఆలోచన రాగానే వాణి భయపడుతూ, అనవసరంగా తనని పెళ్లికి ఒప్పించేశానా? ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ తన చెవి దగ్గర ఏమైంది పూరి? నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతుంది. పూరి వాణి వైపు చూసి, ఏమ్మా, నేను ఆత్మహత్య చేసుకుంటానని భయపడుతున్నావా అని సూటిగా కళ్ళలోకి చూసి అడిగేసరికి వాణికి చెమటలు పడతాయి. భయంతో మళ్ళీ వెనక్కి వచ్చి పక్కనే నిల్చుంటుంది. ఏమంటుంది నీ కూతురు అని వాళ్ళమ్మ అడగగానే, అమ్మా, మనం తొందరపడుతున్నామేమో, దానికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి అవసరమా? ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా మాట వినమ్మా అంటుంది వాణి. నువ్వు నాకు మాటిచ్చావు, ఈ పెళ్లి జరిగితేనే నేను సత్యాన్ని మళ్ళీ మన ఇంటికి రావడానికి ఒప్పుకుంటాను, గుర్తుంచుకో. అయినా ఇప్పుడు పేటల వరకు వచ్చిన పెళ్లిని ఆపేస్తే ఊరికి మళ్ళీ పెళ్ళవుతుంది అని అనుకుంటున్నావా? ఆడపిల్లల జీవితం ఇది, ఇంక వేరే ఆలోచన పెట్టుకోకు. కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి పంతులు గారు పిలుస్తున్నారు, సిద్ధంగా ఉండండి అని అంటుంది. రాజుగారు వచ్చి వాణిని ఏమైంది అని అడుగుతారు. వాణి ఇప్పుడు ఆయనకి చెప్తే పిల్లకి ఇష్టం లేకుండా ఇంతవరకు తెచ్చావా అంటూ ఖచ్చితంగా తనని చంపేస్తారని, అబ్బే ఏం లేదండి, మామూలుగానే మాట్లాడుతున్నాను అంటూనే కంగారు కనపడనివ్వకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజుగారు వచ్చిన చుట్టాలందరినీ రిసీవ్ చేసుకునే పనిలో బిజీ అయిపోతారు. ఊరి నార్మల్గా పంతులు గారు చెప్పిన వాటన్నిటికీ పూజ చేస్తూ ఉన్నా కూడా అవతల పక్క అరుణ్ మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకా లేట్ చేస్తే ప్రాబ్లం అని చెప్పి అవతల వ్యక్తికి సిగ్నల్ ఇవ్వడానికి కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉంటాడు. కానీ మొదటి 2 సార్లు లిఫ్ట్ చెయ్యరు. తర్వాత చేసేసరికి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అదేంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అంటూ ఇంకా టెన్షన్ పెరిగి మాటి మాటికి మండపం ఎంట్రన్స్ వైపే చూస్తూ ఉంటాడు అరుణ్. బాబు, మాటి మాటికి అటువైపు ఇటువైపు చూడడం కాదు, పూజ మీద దృష్టి పెట్టు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. వెంటనే అరుణ్ తండ్రి, ఏంరా, మీ ఫ్రెండ్స్ ఇంకా రావాల్సిందా, నేను చూసిరానా అని అడుగుతారు. అదేం లేదు అని చిరాగ్గా సమాధానం చెప్పి మళ్ళీ కళ్యాణ మండపం ఎంట్రన్స్ వైపే చూస్తూ ఉంటాడు అరుణ్. అప్పటికే పెళ్లి టైం బాగా దగ్గర పడుతుంది. అరుణ్కి ఏం చేయాలో తోచక టెన్షన్ పడుతూ, ఇంకా లేట్ చేస్తే ప్రాబ్లం అని చెప్పి గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకుని తన చెమట తుడుచుకుని పక్కనే ఉన్న వాళ్ళ అమ్మా నాన్నల వైపు చూస్తాడు. వాళ్ళు అరుణ్ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటారు. అరుణ్ ఏం చేయబోతున్నాడు? పూరి నిజంగానే పాయిజన్ తీసుకుందా? నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ రూప లావణ్య.